హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో అయితే లేడీస్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి. లేడీస్కి ఎక్కువగా లిప్స్ బ్లాక్ కలర్లోకి ఉంటాయి కదండి. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. లిప్స్ బ్లాక్గా ఉన్న వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీరు వారానికి ఒక్కసారి కానీ లేకపోతే మంత్లో 2-3 టైమ్స్ ఇలా చేశారంటే మీకు బ్లాక్ లిప్స్ లేకుండా లిప్స్ అయితే కలర్ చేంజ్ అయ్యి పింక్ కలర్ లోకి చాలా అందంగా మారిపోతాయి. నేను చెప్పిన ఈ టిప్ వచ్చేసి 3 మంత్స్ యూజ్ చేయండి, మీకు చేంజ్ ఫాస్ట్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక బీట్రూట్ తీసుకొని అది ఇలాగ నీట్ గా పీల్ ఆఫ్ చేసుకోవాలి, చెక్కు తీసేసుకోవాలి. బీట్రూట్ మన లిప్స్ కి అప్లై చేయటం వల్ల అయితే మన లిప్స్ తేమగా మారి బ్లాక్ కలర్ లో నుంచి పింక్ కలర్ లోకి అయితే చేంజ్ అవుతాయండి. బీట్రూట్ హెల్త్ కి చాలా మంచిది, అలాగే లిప్స్ కి ఇంకా మంచిది. ఇందులో సహజ సిద్ధంగా పింక్ కలర్ ఉంటుంది కదా, కాబట్టి ఇవి లిప్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు 3 మంత్స్ ఖచ్చితంగా ట్రై చేశారంటే రిజల్ట్ మీరే చూస్తారు. ఇప్పుడు నీట్గా బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని తుడుచుకున్నాం అనుకోండి, తడేమి లేకుండా ఉంటుంది. బీట్రూట్తో ఇప్పుడు లిప్ బామ్స్ కూడా తయారు చేస్తున్నారు కదండి, అది కూడా నేను తర్వాత వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలి, అది చేసుకోవటం వల్ల చాలా మంచి కలర్ అయితే వస్తుంది లిప్స్కి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ బీట్రూట్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ బీట్రూట్ వల్ల చాలా రసం అయితే వస్తుంది మనకి. మనం బీట్రూట్ నుంచి తీసిన రసాన్ని ఒక 1 మంత్ అయితే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకునైనా ఉపయోగించుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు చేసుకునైనా ఉపయోగించుకోవచ్చు. మనకి నచ్చినట్టు అయితే చేయొచ్చు. మీరు ఇందులోకి కావాలనుకుంటే క్యారెట్ కూడా ఒక చిన్న పీస్ అయితే యాడ్ చేసుకోండి. క్యారెట్ వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా, కాబట్టి కావాలనుకుంటే మీరు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ అయితే అసలు చాలా మందికి నచ్చదు, కానీ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ఒక్క చిన్న పీస్ అయినా తినడానికి బీట్రూట్ని ట్రై చేయండి. బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసాం కదా, ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వీటిలో నుంచి జ్యూస్ రావాలి కాబట్టి నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు. ఎందుకంటే కొంచెం జ్యూస్ చిక్కగా ఉంటుంది కాబట్టి కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను. మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని పల్స్ చేసుకొని ప్యూరీ లాగా అయితే పేస్ట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ చేసుకుంటే కొంచెం అక్కడక్కడ బరకగా అయితే ఉంది, కొంచెం అక్కడక్కడ ముక్కలుగా కూడా ఉండిపోయినాయి. సరే అని చెప్పి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా మళ్ళీ ఇంకోసారి అయితే బాగా ప్యూరీ లాగా అయితే చేసుకున్నాను. మీరు ఈ టైంలో ఎక్కువ వాటర్ వేసుకున్నారనుకోండి, లిక్విడ్ చిక్కగా రాకుండా నీళ్ళగా ఉంటుంది. మనకి లిప్స్కి అంత కలర్ పర్ఫెక్ట్గా చేంజ్ అవ్వదు. కాబట్టి కొంచెం వాటర్ తక్కువగా వేసుకొని బాగా ప్యూరీని పేస్ట్ చేసుకొని జ్యూస్ అయితే తీసుకోండి. ఇట్లాగా నేనైతే టీ వడకట్టేది ఉంటుంది కదా, దాంట్లో అయితే వేసుకొని దీంట్లోంచి జ్యూస్ అంతా ప్యూరీ చేసుకున్నాను. చూసారు కదా, మనం వాటర్ ఎక్కువగా వేస్తే మరీ కలర్ చేంజ్ అయిపోయింది. కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకుంటే కలర్ అయితే బాగా నిండు కలర్ లో అయితే కనిపించింది. కాబట్టి ఇలా ఉండాలి వాటర్. ఇలా ఉన్నప్పుడే మనం యూజ్ చేసిన మంచి రిజల్ట్ అయితే చూపించింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి అయితే వాటర్ ని కలెక్ట్ చేసుకుంటున్నాము. మీకు టైం ఉంటే ఈ రసాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వారానికి 2-3 సార్లు చేశారనుకోండి, లిప్ కలర్ అయితే తొందరగా ఫాస్ట్గా చేంజ్ అయిపోయింది. లేదంటే మంత్కి ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే మంచిగా చూపించిద్ది. మనము ఇందులో యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకి లిప్స్ మీద పిగ్మెంటేషన్ అంటే బ్లాక్ కలర్ని తీసేసిద్ది అనమాట ఫాస్ట్గా. మీరు ఈ బీట్రూట్ రసంలో ఏమి వేసుకోకుండా ఇట్లాగ నార్మల్గా ఈ వాటర్ని లిప్ మీద స్క్రబ్ చేసుకున్నా కానీ కొన్ని రోజులు మనకి లిప్స్ అయితే పింక్ కలర్లోకి అయితే చేంజ్ అవుతాయండి. ఎందుకంటే దీంట్లో న్యాచురల్ గానే పింక్ కలర్ ఉంటుంది కదా, కాబట్టి అది చాలా బాగా ఉపయోగపడుద్ది. ఇంకా మీరు కావాలనుకుంటే వీటిలోకి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అసలు ఏమీ లేకుండా అయినా చేసుకోవచ్చు. మనం ఒక గిన్నెలోకి అయితే బీట్రూట్ రసం కలెక్ట్ చేసుకున్నాం కదా, అందులో నుంచి కొంచెం అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు ఒక చిన్న గిన్నెలోకి అయితే వేసుకొని ఇందులోకి సరిపడినంత షుగర్ అయితే వేసుకోవాలి. 3-4 స్పూన్ల దాకా అయితే షుగర్ పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని న్యాచురల్గా అయితే మనం ఇలా స్క్రబ్ చేసుకున్నట్టు బాగా స్క్రబ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 20 మినిట్స్ అలా చేసాం అనుకోండి, లిప్స్కి ఉన్న బ్లాక్ కలర్ అయితే కొంచెం స్లోగా తగ్గుతుంది. కానీ ఇట్లా ఎక్కువసేపు స్క్రబ్ చేస్తూ ఉండాలి. దీన్ని మీరు స్టోర్ చేయాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్ మేడ్ చూపిస్తున్నాను, మీరు లిప్స్ మీద ట్రై చేయండి. అదే
జ్యూసు షుగర్లోకి అయితే కొంచెము తేనె అలాగే చిటికెడు పసుపు కొంచెం నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని కూడా మన లిప్స్ కి స్లోగా అప్లై చేసుకున్నాం అనుకోండి కలర్ అయితే చేంజ్ అవుతుంది. మనం దీన్ని కావాలనుకుంటే ఒక స్టోరేజ్ బాక్స్లో కూడా పెట్టుకొని మనం రెగ్యులర్గా యూజ్ చేయాలనుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ షుగర్ కరిగిపోతే ఏం చేయాలి అని అనుకుంటాం కదా, షుగర్ కరిగిపోయినా ఏమీ కాదు, ఈ లిక్విడ్ అయినా మనకి మార్నింగ్ ఈవినింగ్ మీకు టైం ఉంటే అప్లై చేసుకున్నారనుకోండి చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే చూపిస్తుంది. మనం ఇది ఒక్కసారి చేసి ఉంచుకున్నాం అనుకోండి ఈజీగా ఈ కొంచెము 1 మంత్ అయితే వస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ మీరు అప్లై చేసుకున్నా కానీ ఏం లేదు, అప్లై చేసుకొని కొంచెం స్క్రబ్ చేస్తున్నట్టు రుద్దుకున్నట్టు ఉన్నాం అనుకోండి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే అలా ఈజీగా 1 మంత్లో మన లిప్స్ అయితే పింక్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఇట్లాగా ఈ విధంగా గ్లాస్ జార్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. మీరు చిన్న ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా స్టోర్ ఉంటుంది. స్మెల్ రావటం ఇట్లాంటివి ఏమీ ఉండవు. మీరు యూజ్ చేసి రిజల్ట్ ఎలా అనిపించింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే మనము లిప్స్కి ఇట్లాగా రబ్ చేస్తున్నట్టు కింద పెదవికి పై పెదవికి అప్లై చేస్తున్నట్టు ఇట్లా రుద్దుకుంటా ఉన్నాం అనుకోండి 10 మినిట్స్కే మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి మీకు వర్క్ అయిందా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఎప్పుడైనా కానీ లిప్స్ నాకు బ్లాక్ కలర్లో అనిపించినాయి అనుకుంటే నేను ఈ టిప్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. ఇంకా లిప్ బాము ఇట్లాంటివి అయితే నేను ఫ్యూచర్లో చూపిస్తాను సేమ్ బీట్రూట్తో ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఇప్పుడైతే ఇట్లాగే రబ్ చేసుకున్నాం కదా, దీన్ని అయితే మాత్రం నీట్గా స్టోర్ చేసుకోండి. ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ షేర్ చేయండి.